ఏప్రిల్ 1 అండ్ 2కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఒలింపిక్స్లో హ్యాట్రిక్ గోల్ చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా ఇటీవల హాకీ అంతర్జాతీయ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించినారు. ఆమె యొక్క పేరేమిటి? ఒలింపిక్స్లో హ్యాట్రిక్ గోల్ చేసిన తొలి భారత మహిళా ప్లేయర్ ఇటీవల అంతర్జాతీయ హాకీ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె ఎవరు? వందన కటారియా. భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్లో ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్కు వీడుకోలు పలికారు. ఆమె మొత్తం 320 మ్యాచ్లు ఆడి 158 గోల్ చేశారు. ఒలింపిక్లో హ్యాట్రిక్ గోల్ చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించారు. క్రీడా సేవల గుర్తింపుగాను ఆమెకు పద్మశ్రీ, అర్జున అవార్డులు కూడా వరించాయి. దేశంలో అత్యధిక అటవీ భూములు కబ్జాకు గురైన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. దేశంలోని 25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 13,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రదేశ్లో 5,460.9 కిలోమీటర్ల వరకు భూములు కబ్జాకు గురైనట్లు కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 133.18 చదరపు కిలోమీటర్ల వరకు భూములు కబ్జాకు గురైనట్లు కేంద్రం ఒక ప్రకటనను విడుదల చేసింది. 2025 ఆసియా కప్ హాకీని ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నది? 2025 ఆసియా కప్ హాకీని ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నది? బీహార్. హాకీ ఇండియా మరియు బీహార్ రాష్ట్ర క్రీడా అథారిటీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం బీహార్లోని చారిత్రాత్మక నగరం రాజ్గిర్ 2025 ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనిని రాష్ట్రానికి గర్వకారణమైన మరియు గౌరవప్రదమైన క్షణంగా అభివర్ణించారు. ఇది బీహార్ క్రీడా రంగానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అనాహత్ సింగ్ ఎవరిని ఓడించాడు? ఆన్సర్ హెలెన్ టాంగ్. ముంబైలోని బాంబే జింఖానాలో జరిగిన జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టోర్నమెంట్లో అనాహత్ సింగ్ మరియు కరీమెల్ టోర్కి విజేతలుగా నిలిచారు. 17 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ హాంకాంగ్కు చెందిన హెలెన్ టాంగ్ను ఓడించారు. భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రాంప్ అనే విన్యాసాన్ని నిర్వహిస్తుంది? ఆన్సర్ యుఎస్ఏ. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 13 రోజుల పాటు జరిగే ద్వైపాక్షిక త్రిసేవల మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం వ్యాయామం అయిన టైగర్ ట్రయంఫ్ యొక్క 4వ ఎడిషన్ ఏప్రిల్ 1, 2025న ప్రారంభమైంది. ఘజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం ప్రాజెక్టుకు పంజాబ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది? 224 కోట్లు. పంజాబ్లో మొట్టమొదటి చిరుతపులి సఫారీ శ్రీ ఆనంద్పూర్ సాహెబ్లోని ఘజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రారంభించబడుతుంది. ఈ అభయారణ్యాన్ని పర్యావరణ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడం కోసం పంజాబ్ ప్రభుత్వం 324 కోట్ల రూపాయలను బడ్జెట్ను దీనికోసం కేటాయించింది. ఇటీవల ఏ జపానీస్ గణిత శాస్త్రవేత్తకు 2025 అబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ మసాకి కాసివారా. ఇటీవల జపానీస్ గణిత శాస్త్రజ్ఞుడైన మసాకి కాసివారాకు 2025 సంవత్సరానికి గాను అబెల్ బహుమతితో సత్కరించబడ్డారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మొదటి జపానీస్ వ్యక్తిగా ఆయన నిలిచారు. క్యోటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్న కాసివారా బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి, ముఖ్యంగా డి మాడ్యూల్ సిద్ధాంతం అభివృద్ధి మరియు క్రిస్టల్ బేస్ల ఆవిష్కరణకు చేసిన అద్భుతమైన కృషికి ఇది గుర్తింపు లభించింది. యునోచాస్ ద్వైపాక్షిక బహుళజాతి వైమానిక విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆన్సర్ గ్రీస్. భారత వైమానిక దళం ఐఏఎఫ్ గ్రీస్లో ఆండ్రవిడా వైమానిక స్థావరంలో యునోచాస్ 25 విన్యాసాలలో పాల్గొననున్నది. స్టార్టప్ మహాకుంభ్ 2025 ఎప్పుడు జరగనున్నది? ఆన్సర్ ఏప్రిల్ 3 నుండి 5 తేదీల వరకు. 2025 ఏప్రిల్ 3 నుండి 5 తేదీలలో
న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనున్న స్టార్టప్ మహాకూప్ 2025కి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవతో ఇది ప్రారంభం అవనున్నది. ఈ కార్యక్రమం షెడ్యూల్ తెగ ఎస్టీ వ్యవస్థాపకులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడం ద్వారా వారికి సాధికారిత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ యునైటెడ్ నేషనల్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది? యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. పిల్లల మరణాల స్థాయిను మరియు ధోరణాల నివేదికను యునైటెడ్ నేషనల్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ UNIGME ఇటీవల విడుదల చేసింది. UNIGME యునైటెడ్ నేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. ఇది యునిసెఫ్, WHO, ప్రపంచ బ్యాంకు మరియు UN నేతృత్వంతో కలిసి పనిచేస్తుంది. ఇటీవల లోక్సభ ఏ రాష్ట్రంలో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి బిల్లును ఆమోదం తెలిపింది? గుజరాత్లోని ఆనంద్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి లోక్సభ ఒక బిల్లును ఆమోదించింది. ఈ విశ్వవిద్యాలయానికి భారతదేశ సహకార మాధ్యమానికి మార్గదర్శకుడైన త్రిభువన్ దాస్ పటేల్ పేరు పెట్టారు. త్రిభువన్ దాస్ కృషిభాయ్ పటేల్ ఒక భారత స్వాతంత్ర కార్యకర్త, న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. ఆయన మహాత్మా గాంధీ అనుచరుడు మరియు శాసనోల్లంఘన మరియు గ్రామీణ అభివృద్ధి వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన 1946లో ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ను స్థాపించారు. జార్ఖండ్లోని ఏ జిల్లా మొదటగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ స్క్రీనింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ రాంచీ. జార్ఖండ్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కోసం పెద్ద ఎత్తున స్క్రీనింగ్ మరియు నిర్వహణ ప్రచారాన్ని ప్రారంభించిన మొదటి జిల్లా రాంచీ. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ సముద్ర దినోత్సవాన్ని పాటిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 5. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముంబైలోని రాజ్ భవన్లో 62వ జాతీయ సముద్ర దినోత్సవం మరియు మర్చెంట్ నేవీ వీక్ను ప్రారంభించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 1919 ఏప్రిల్ 5న ముంబై నుండి లండన్కు మొట్టమొదటి భారతీయ యాజమాన్యంలోని ఓడ అయిన SS లాయల్టీ తొలి ప్రయాణాన్ని సూచిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కార్టోసాట్-3 ఎలాంటి ఉపగ్రహం? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కార్టోసాట్-3 ఉపగ్రహంని మయన్మార్లో సంభవించిన భూకంప నష్టానికి సంబంధించి అధిక రిజల్యూషన్ చిత్రాలను సంగ్రహించింది. మార్చి 28, 2025న మయన్మార్ను 7.7 తీవ్రతతో భూకంపం తాకింది. మండేలా మరియు సాగెంగ్లలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి మార్చి 29 నాటి విపత్తు తర్వాత చిత్రాలను మార్చి 18 నాటి సంఘటనకు ముందు డేటాతో పోల్చారు. కార్టోసాట్-3 అనేది ఇస్రో అభివృద్ధి చేసిన 3వ తరం చురుకైన అధునాతన భూమి పరిశీలన ఉపగ్రహం. ఇది ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సిరీస్ను భర్తీ చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్లోని పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ యూనిట్ను ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది. పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లోని కులులలో సెంజల్లో నది ద్వారా నడిచే ప్రాజెక్టు. ఇది బియాస్ నది ఉపనది అయిన దిగువ పర్బతి నదిని కలుపుతుంది. సర్హుల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ జార్ఖండ్. జార్ఖండ్ మరియు చోటనాగ్పూర్ ప్రాంతంలోని ఆదివాసీ వర్గాల వసంతకాలం మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సర్హుల్ పండుగను జరుపుకుంటారు. సర్హుల్ అంటే సాల్ చెట్టును ఆరాధించడం. ఇది సూర్యుడు మరియు భూమి జీవితానికి ఐక్యతను సూచిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.